పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండి రైగమేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంగా ఈరోజు నాయకులు ఇక్కడకు ఉన్నటువంటి మండల నాయకులు కార్యకర్తలు ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా 44 సంవత్సరాలుగా పూర్తి చేసుకుని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎంతో బడుగు బలహీన వర్గాల వరకు అయితేనేమి అన్ని వర్గాల వారికి ఈ రాష్ట్ర సుపరిపాలన అందించినటువంటి వాస్తవాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈరోజు దానికి అనుగుణంగా మనమందరం కూడా ఈ అన్ని కులాలు ఎంతో మహిళల పట్ల కానీ రైతులకు కానీ అనేకమైనటువంటి దళితులకు కానీ ఎన్నో స్కీములు అందించి ప్రభుత్వం చేయూతనిస్తున్నటువంటి వాస్తవాన్ని ఈరోజు రాష్ట్రం అంతటా కూడా ఈ యొక్క 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నటువంటి వాస్తవాన్ని అందరూ కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు ఈ పార్టీ సమైక్యతతో అందరూ సానుకూలతతో పార్టీ ముందుకు పోయే దిశగా అందరం కూడా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అందరికి కూడా అంకిత భావం ఉందని ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశమే ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం తద్వారా తెలియజేస్తా ఉన్నా. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకి మరియు తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి 44 సంవత్సరాలు అయింది. ఈ పార్టీ స్థాపించిన రోజు ఎంతోమంది యువకులకు కొత్తగా అవకాశాలు ఇచ్చి ఎన్టీ రామారావు గారు రాజకీయ చైతన్యం పుట్టించిన రోజు ఇది. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు మహిళలకి 33% రిజర్వేషన్ అని చెప్పి అది 44 సంవత్సరాల కళ అది మన ఏపీ స్టేట్లో ఎప్పటి నుంచో అమలులో ఉంది. దాన్ని పోయిన గవర్నమెంట్లో దాన్ని 33ని 27కి తెచ్చిపెట్టినారు. మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు వచ్చి మళ్ళీ 33% అట్లనే రిజర్వేషన్ చేసినాడు. ఇప్పుడు కొత్తగా ఏర్పడే అసెంబ్లీ నియోజకవర్గాల్లో 263 నియోజకవర్గాలు అవుతాయి. అందులో 88 మంది మహిళలే ఉంటారు. ఇలాగా ఏది చేసినా సంచలనమే. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ఏది చేసినా కానీ ఎక్కడ చేసినా కానీ సంచలనమే. ఇప్పుడు జరిగే సెషన్స్లోనే పార్లమెంట్ సెషన్స్లోనే బిల్లు పెడుతున్నారు. మనం రాబోయే 2029 ఎలక్షన్లకు మాత్రము మహిళలే ఉంటారు. మన అసెంబ్లీలో ఎక్కువ మహిళలే ఉంటారు. యువకులు చాలా మంది ఇంకా నిరుద్యోగులు ఉన్నారు. రాజకీయ నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పిస్తూ ఈసారి పార్లమెంట్లో పెడుతున్నారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. నమస్కారం. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించి 44 సంవత్సరాలు అవుతుంది. ఎందుకంటే ఆ రోజుల్లో బడుగు బలహీన వర్గాల కోసం పెట్టినటువంటి పార్టీ ఇది. ఆ రోజుల్లో మన ఎన్టీ రామారావు గారు ఉండడానికి ఇల్లు, కట్టడానికి బట్ట అనే నామధేయంతో ఈ తెలుగుదేశం పార్టీ పుట్టింది. అందరికీ ఎన్నో సేవలు అందిస్తూ ఈరోజు రాష్ట్రంలో మనం ఎదురులేని దిశగా ఈ తెలుగుదేశం పార్టీ నిలబడింది. అందరూ కూడా గ్రహించుకొని రేపు రాబో రోజుల్లో కూడా మా తెలుగుదేశం పార్టీకి మంచి మెజార్టీని కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడికి వీచేసిన మన మండల నాయకులకి మరియు కార్యకర్తలకి మిగతా ప్రజానీకానికి విలేకరులకు అందరికీ నమస్కారం. ఈరోజు
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అప్పుడు తెలుగుదేశం పార్టీ 1922 సంవత్సరం జూన్ మార్చి 29వ తేదీన స్థాపించబడింది. అది దాదాపు 44 సంవత్సరాలు అయినది. అందువల్ల మనం ఘనంగా ఈరోజు ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బడు బలహీన వర్గాల పార్టీ, దాని మీద స్థాపించడం జరిగింది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవులు అనే ఉద్దేశంతోనే మన స్వర్గీయులు నందమూరి తారక రామారావు గారు పాటించిన పార్టీ ఇది. ఎంతోమంది కూడా రాజకీయం తెలని సమయంలో కూడా రాజకీయాన్ని అన్ని ప్రజల్లో తీసుకుపోయి ఉత్తేజపరిచి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ యొక్క ఉద్దేశాలు, ఈ విధి విధానాలు ఏ విధంగా మనం చేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు అన్ని సంక్షేమ పథకాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో లేవు, కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాకనే ప్రజలు చైతన్యవంతులై ఈ యొక్క మన యొక్క రాజ్యాంగాన్ని తెలుసుకోవడం అయితేనేమి, ప్రజలకు వచ్చే సంక్షేమ పథకాలు అయితేనేమి, అన్ని విషయాల్లో కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజల్లో ఎంతో ఉత్సాహంగా పనిచేస్తూ అందరం కూడా ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా మీ అందరికి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా, నాయకులకు అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాలు అయింది. మరి ఏకదాటిగా ఈ 44 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ అనేది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ వాళ్ళు ఎంతో ప్రతిపక్ష పార్టీలకి తాటిగా మేటుగా ఎదుర్కొని తెలుగుదేశం పార్టీని 44 సంవత్సరాలుగా, మరి ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కోవలో నడిపిస్తూ మరి స్వర్గీయ తారక రామారావు గారు చేసినటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు, మరి బడుగు బలహీన వర్గాలే ప్రజలే నా దేవుళ్ళు, సమాజమే నాకు దేవాలయం అని చెప్పుకుంటూ ప్రజల కోసమే పార్టీ స్థాపించి మరి ఎంతో ప్రజల్ని, ఎంతో మందిని రాజకీయ చైతన్యాలు చేసి ఈరోజు ఎంతో మంది ప్రతి కులము రాజకీయ అధికారం అనుభవించేటట్టు చేసినటువంటి స్వర్గీయ తారక రామారావు గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ అంటే ఒక చరిత్ర కలిగిన పార్టీ. ఈ రోజు రాష్ట్రంలో అయితేనేమి, పేద ప్రజలైతేనేమి ఈ రోజు ధైర్యంగా, ఆరోగ్యంగా, మానసికంగా, ఆర్థిక పరంగా ఎదుగుతున్నారా అంటే అది తెలుగుదేశం పార్టీ పుణ్యమే. ఇలాంటి పార్టీ ఎన్నో ఏళ్ళుగా అధికారంలో ఉండాలని మనస్ఫూర్తి ఆ భగవంతుని, పేద ప్రజలందరినీ కోరుకుంటున్నాము. ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ జెండా రెప్పరెప్పలాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.